A warm greetings to one and all. Welcome to the new session, that is Mathematics Cluster B2 Special Functions Unit 1 Hermite Polynomial Part 3. In this session, we discussed about the topic Rodriguez formula, orthogonal properties of Hermite polynomial, recurrence formula, example problems. So in the last class we discussed about the generating function and the derivation of Hermite polynomial. So coming to the next topic, Rodriguez formula. Very important statement chudandi. Prove that hn of x equal to minus 1 whole power n into e power x square into d power n by dx power n into e power minus x square. So proof ఇది మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ప్రూఫ్ చూడండి, వీ నో దట్ జనరేటింగ్ ఫంక్షన్ ఈజ్ స్టేట్మెంట్లో ఇక్కడ డీల్ తీసుకుంటామమ్మా, కానీ మనం ప్రూవ్ చేసేటప్పుడు డోల్లో ప్రూవ్ చేస్తాం. స్టేట్మెంట్ మాత్రం డీల్లోనే ఉంటాయి. ఓకేనా? సో ప్రూఫ్ చూడండి, వీ నో దట్ జనరేటింగ్ ఫంక్షన్ ఈజ్, జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా ఏంటమ్మా, ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x. సో ఈ జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములాకి ఈక్వేషన్ 1 అని ఇవ్వాలి. నెక్స్ట్ కన్సిడర్ ఎల్హెచ్ఎస్ కండిషన్. ఎల్హెచ్ఎస్ కండిషన్ ఇక్కడ ఏముంది, ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు, సో ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్కి ఒక ఎక్స్ స్క్వేర్ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయండి. సో యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుందమ్మా, ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ని సబ్ట్రాక్షన్ చేసి యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, సో మైనస్ని కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ minus 2tx. Okay, so it is in the form of a square plus b square minus 2ab. So a square plus b square minus 2ab కి ఫార్ములా ఏంటి, a minus b whole square. సో అంటే మనకు పవర్లో ఏమొస్తుంది, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్. ఈ ఈక్వేషన్కి నెంబర్ 2 అని ఇవ్వండి. ఫ్రమ్ 1 and 2 నుంచి, 1 and 2 నుంచి ఏం రాసుకోవచ్చమ్మా, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయితే ఆర్హెచ్ఎస్ మస్ట్ బి ఆల్సో ఈక్వల్. అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, సో ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న సమ్మేషన్ని స్ప్లిట్ చేయండి. ఓకేనా? అంటే ఎన్ ప్లేస్లో ఎంత పెట్టాలి, ఫస్ట్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, అలా సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు సబ్స్టిట్యూట్ చేసుకోవాలమ్మా, ఇన్ఫినిటీ వరకు మనం చేసుకోవాలి. సో ఆ ఎన్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, టీ పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ నాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ h1 ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h2 ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ t power n by n factorial into hn of x plus t power n plus 1 by n plus 1 whole factorial into hn plus 1 of x plus and so on. Now differentiating partially with respect to t. So equation మొత్తాన్ని t times derivation apply చేయాలి. t with respect to t తో derivation apply చేయాలి, అది కూడా n times derivation చేయాలి. ఓకేనా? and put t equal to 0. ఓకే. నెక్స్ట్ బోత్ సైడ్స్ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు t n టైమ్స్ అన్నారు కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమొస్తుంది, డో పవర్ n బై డో టీ పవర్ n ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఎట్ t ఈక్వల్ టు 0 అనే కండిషన్ తీసుకున్నాం కాబట్టి ఎట్ t ఈక్వల్ టు 0 ఈక్వల్ టు, నెక్స్ట్ ముందున్న కండిషన్లో, సో ఫస్ట్ మనకు ముందున్న కండిషన్లో ఏముంది, ఇక్కడ టీ పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ అని ఉంది. టీ పవర్ 0 అంటే 1. మనం n టైమ్స్ డెరివేషన్ అప్లై చేస్తే వాల్యూ మొత్తం ఏమైపోతుంది మనకి, 0. అలాగే టీని 1 టైం డెరివేషన్ చేస్తే, నెక్స్ట్ టర్మ్ చూడండి, టీని 1 టైం డెరివేషన్ చేస్తే సో 1, అగైన్ డెరివేషన్ అప్లై చేస్తే 0. అలా ప్రతి టర్మ్ని n టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు టీతో డెరివేషన్ అప్లై చేసినప్పుడు మనకు ప్రతి ఒక్క టర్మ్ ఏమైపోతుంది, ఇక్కడ జీరోస్. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ టర్మ్ ఏముందమ్మా,
నెక్స్ట్ టీ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్, టీ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏముంది, టీ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే వన్ టైం డెరివేషన్ అప్లై చేసినప్పుడు ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ వన్, నెక్స్ట్ టైం అప్లై చేసినప్పుడు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్, అలా మనకి సో ఆన్ కండిషన్ ఎక్కడి వరకు వస్తుంది, అప్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ అండ్ సో ఆన్ 1, which is nothing but n factorial. So n factorial by n factorial into hn of x plus నెక్స్ట్ n టైం అప్లై చేయాలి కాబట్టి టీ పవర్ n ప్లస్ 1 టర్మ్ కూడా ఏమైపోతుంది మనకి, దాని తర్వాత టర్మ్స్ అన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. నెక్స్ట్ డో పవర్ n బై డో టీ పవర్ n ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఎట్ టీ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. సో ఆర్హెచ్ఎస్ కండిషన్లో n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఓన్లీ టర్మ్ మిగిలేదు ఏంటమ్మా, హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ డో పవర్ n బై డో టీ పవర్ n ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, ఈ ఈ పవర్ ఎక్స్ పవర్ టర్మ్ని మొత్తాన్ని స్ప్లిట్ చేస్తున్నాం. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఎట్ టీ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ని బయటికి తీసుకొచ్చేస్తే నెక్స్ట్ డో పవర్ n బై డో టీ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఎట్ టీ ఈక్వల్ టు 0. Now, so e power x square into dou power n by dou t power n into e power minus of x minus t whole square at t equal to 0, which is equal to hn of x. Now put x minus t equal to u, x minus t equal to u. Okay now, so now derivation with respect to t. సో విత్ రెస్పెక్ట్ టు పార్షియల్గా విత్ రెస్పెక్ట్ టు టీతో డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా, డో ఎక్స్ బై డో టీ మైనస్ డో టీ బై డో టీ ఈక్వల్ టు డో యూ బై డో టీ. ఓకేనా. నెక్స్ట్ టీతో విత్ రెస్పెక్ట్ టు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందమ్మా, 0. నెక్స్ట్ డో టీ బై టీ, డో టీ బై డో టీ అంటే టీని విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నామంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి, 1, which is equal to dou u by dou t అంటే 0 minus 1 equal to dou u by dou t. So dou u by dou t equal to minus 1, which is equation 3. సో ఈ పక్కనున్న కండిషన్ కొంచెం సేపు అలా ఉంచండి. నెక్స్ట్ డో బై డో టీ, డో బై డో టీని డో బై డో టీ ఇంటూ 1 కింద రాసుకోవచ్చా. సో డో బై డో టీ ఇంటూ 1ని మనం డో యూ బై డో యూ అంటే యూని విత్ రెస్పెక్ట్ టు యూ చేస్తే మనకు వాల్యూ ఎంత, 1. సో ఆ ప్లేస్లో మనం డో యూ బై డో యూ కింద రాసుకోవచ్చా. నెక్స్ట్ డో యూ బై డో టీ ఇంటూ డో బై డో యూ. సో ఈ కండిషన్ని మనం డో యూ బై డో టీ ఇంటూ డో బై డో యూ కింద రాసుకోవచ్చమ్మా. బట్ మనకి పైన కండిషన్ బట్టి డో యూ బై డో టీ అంటే వాల్యూ ఎంతమ్మా, -1 ఇంటూ డో బై డో యూ. సో డో బై డో టీ ఈక్వల్ టు మైనస్ డో బై డో యూ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ డో బై డో టీ అంటే మనకి ఇందాక కండిషన్ ఏమొచ్చింది, మైనస్ డో బై డో యూ అంటే ఏం రాసుకోవచ్చు, దీన్ని సెకండ్ టైం డెరివేషన్ అప్లై చేయండి అంటే డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ అంటే డో బై డో టీ ఇంటూ డో బై డో టీ కింద రాసుకోవచ్చా. అంటే మనకు కండిషన్ ఎలా వస్తుంది, -1 హోల్ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో యూ స్క్వేర్. సో ఇలా మనం n టైమ్స్ అప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుందమ్మా, డో పవర్ n బై డో టీ పవర్ n ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటూ డో పవర్ n బై డో యూ పవర్ n. ఓకేనా. సో ఆ కండిషన్ మనకి దీని నుంచి వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n ఇంటూ డో పవర్ n బై డో యూ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ అంటే సో ఇక్కడ ఎక్స్ మైనస్ టీ ప్లేస్లో యూగనగా మనం రీప్లేస్ చేస్తున్నాం. సో అందుకని ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n డో పవర్ n బై డో యూ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్ ఎట్ టీ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. Since t equal to 0
టీ ప్లేస్లో మనం ఎంత రీప్లేస్ చేస్తున్నాం, ఈక్వల్ టు 0 రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఎక్స్ మైనస్ టీ ఈక్వల్ టు యూ, ఆల్రెడీ ఇది మనం తీసుకున్న కండిషన్. ఇప్పుడు టీ ప్లేస్లో 0 రీప్లేస్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 0 ఈక్వల్ టు యూ, అంటే ఎక్స్ ఈక్వల్ టు యూ. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేసుకోవచ్చు, యూ రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే యూ ప్లేస్లో మనం ఎక్స్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు కదా. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఎన్. సో యూ అంటే ఎక్సే కదమ్మా. సో డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్, యూ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనా, హెన్స్ ప్రూవ్. నెక్స్ట్ చూడండి అమ్మ, ఫైండ్ ఫస్ట్ ఫ్యూ హెర్మైట్ పాలినామియల్స్, ఫస్ట్ 5 హెర్మైట్ పాలినామియల్స్ ఆర్ ఫైండ్ ఫస్ట్ 4 హెర్మైట్ పాలినామియల్స్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. సో సొల్యూషన్ చూడండి, వీ నో దట్ ఆల్రెడీ రాడ్రిగస్ ఫార్ములా ఇదేనమ్మా ప్రూవ్ చేసాం. హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ రాడ్రిగస్ ఫార్ములా. నౌ పుట్ n ఈక్వల్ టు 0, 1, 2, 3 and 4. ఎందుకంటే ఇక్కడ మనకి 5 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 5 వాల్యూస్ అంటే ఫస్ట్ 5 వాల్యూస్ అంటే మనకి n ఈక్వల్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to ఇన్ఫినిటీ, రైట్. సో ఫస్ట్ 5 అంటే 0తో స్టార్ట్ అవుతుంది కదా, అంటే 0, 1, 2, 3, 4. 5 వాల్యూస్ అయితే 4 వరకు తీసుకుంటాం. అదే 4 వాల్యూస్ అయితే 0, 1, 2, 3, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు n ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే h0 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ 0 ఇంటూ డో పవర్ 0 బై డో ఎక్స్ పవర్ 0 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఓకేనా. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సో డో పవర్ 0 అంటే డో ఎక్స్ పవర్ 0 విచ్ ఈజ్ ఆల్సో ద వాల్యూ 1. సో -1 హోల్ పవర్ 0 అంటే 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే వాల్యూ మనకి ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేరే. సో బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంతమ్మా 0. అంటే ఈ పవర్ 0 అంటే వాల్యూ ఎంత 1. అంటే హెచ్ నాట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది మనకి 1. ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ పుట్ n ఈక్వల్ టు 1. n ప్లస్ ఇప్పుడు వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే h1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ 1 ఇంటూ డో పవర్ 1 బై డో ఎక్స్ పవర్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ 1 అంటే -1. నెక్స్ట్ డో పవర్ 1 బై డో ఎక్స్ పవర్ n అంటే 1 టైం డెరివేషన్ చేయాలి. అంటే ఈ పవర్ ఎక్స్కి డెరివేషన్ ఏంటమ్మా ఈ పవర్ ఎక్స్. సో ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి దీనికి కూడా డెరివేషన్ అప్లై అవుతుంది. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, అగైన్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ ఎంతమ్మా -2x. సో 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 ఇంటూ 2x 2x. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్, ఓకేనా. ఇక్కడ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 0. సో 2x ఇంటూ ఈ పవర్ 0. సో 2x ఇంటూ ఈ పవర్ 0 అంటే వాల్యూ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2x. నెక్స్ట్ n ప్లేస్లో వాల్యూ ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి 2. అంటే h2 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనం డెరివేషన్ని 2 టైమ్స్ అప్లై చేయాలి, ఓకేనా. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ స్క్వేర్. సో డో బై డో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -2x. సో 1 టైం డెరివేషన్ చేస్తే వాల్యూ ఇదేనా వస్తుంది. అగైన్ ఇప్పుడు దీనికి సెకండ్ టైం డెరివేషన్ అప్లై చేయాలి. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x. సో -1 హోల్ స్క్వేర్ అంటే 1,
ఇక్కడ ఈ మైనస్ ఉంది కదమ్మా, ఈ మైనస్ని ముందుకు తీసుకొస్తే -1. ఓకేనా. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ -x² ఇంటూ 2x. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ మనం డెరివేషన్ మనం అప్లై చేసినప్పుడు మనకి ఈ వాల్యూని u కింద కన్సిడర్ చేస్తాం, ఈ వాల్యూని v కింద కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో ఈ పవర్ x² ఇంటూ -1. సో డెరివేషన్ ఆఫ్ uv ఫార్ములా ఏంటమ్మా, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. సో ఈ పవర్ x² ఇంటూ యూకి డెరివేషన్ ఏంటి 2 ఇంటూ ఎక్స్, ఎక్స్కి డెరివేషన్ అప్లై చేస్తే 2 ప్లస్ u ఇంటూ v డాష్ అంటే 2x ఇంటూ దీనికి డెరివేషన్ అప్లై చేయాలి అంటే ఈ పవర్ -x² ఇంటూ -2x. ఓకేనా. సో ఈ పవర్ x² ఇంటూ -1 ఇంటూ 2 ఈ పవర్ -x². సో 2 ఇంటూ 2 అగైన్ 4 x ఇంటూ x² మైనస్ ఉంది కాబట్టి -4x² ఇంటూ ఈ పవర్ -x². నెక్స్ట్ ఈ పవర్ x² ఇంటూ -1. సో ఈ పవర్ -x²ని కామన్ తీస్తే 2 4x². ఓకేనా. అగైన్ ఈ పవర్ x² ఇంటూ ఈ పవర్ -x². అగైన్ బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. అంటే ఈ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, ఈ పవర్ x² -x² అంటే ఈ పవర్ 0 ఇంటూ -1 ఇంటూ 2 4x². సో ఈ పవర్ 0 అంటే వాల్యూ 1. సో మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ మనకి ఏమొస్తుంది 4x² -2. ఓకేనా. నెక్స్ట్ వాల్యూ n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా, h3 ఆఫ్ x ఈక్వల్ టు ఈ పవర్ x² ఇంటూ -1 హోల్ క్యూబ్ ఇంటూ డో క్యూబ్ బై డో x³ ఇంటూ ఈ పవర్ -x². ఓకేనా. ఇప్పుడు ఈ డెరివేషన్ని ఎన్ని టైమ్స్ అప్లై చేయాలమ్మా, 3 టైమ్స్ చేయాలి. సో ఈ పవర్ x² ఇంటూ -1 హోల్ క్యూబ్ అంటే వాల్యూ -1. సో డో స్క్వేర్ బై డో x² ఇంటూ డో బై డో x ఆఫ్ ఈ పవర్ -x² కింద రాసుకోవచ్చా. ఓకేనా. నెక్స్ట్ ఈ పవర్ x² ఇంటూ -1 ఇంటూ ఈ డోని బయటికి తీసుకొచ్చేస్తే డో బై డో x ఇంటూ డో స్క్వేర్ బై డో x² ఇంటూ ఈ పవర్ -x². సో ఆల్రెడీ ఈ వాల్యూ మనకి ముందు టర్మ్లో ఉంది కదమ్మా, అంటే ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ x² ఇంటూ -1 ఇంటూ డో బై డో x ఆఫ్ 4x² -2 ఇంటూ ఈ పవర్ -x². ఆల్రెడీ ఈ వాల్యూ ముందు టర్మ్లో ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ వాల్యూనే వేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఈ పవర్ x² ఇంటూ -1 ఆఫ్, ఇప్పుడు ఈ టర్మ్ మొత్తానికి కూడా డెరివేషన్ అప్లై చేయాలి. అగైన్ ఇట్ కన్సిడర్ యాజ్ u అండ్ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ v. సో అగైన్ uv ఫార్ములా అప్లై చేయాలి, u ఇంటూ v డాష్. సో 4x² -2 ఇంటూ ఈ పవర్ -x². అగైన్ ఈ పవర్ xకి డెరివేషన్ ఈ పవర్ x. సో xకి డెరివేషన్ 1. ఇక్కడ x ప్లేస్లో ఎంత ఉందమ్మా, -x². -x²కి డెరివేషన్ ఎంత, -2x ప్లస్ ఈ పవర్ -x² ఇంటూ 8x. సో ఇక్కడ వాల్యూ ఏముంది, 4x² -2 అంటే ఏమొస్తుంది మనకి 8x. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ పవర్ x² ఆఫ్ -1 ఇంటూ ఈ పవర్ -x² ఇంటూ 2 4x² ఇంటూ 2x ప్లస్ 8x. సో ఈ టర్మ్ మొత్తం దాంట్లో కూడా మనం ఈ పవర్ -x²ని కామన్ తీస్తే మనకి వాల్యూ మొత్తం కూడా మారిపోతుందా. ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ పవర్ x² ఇంటూ -1 ఇంటూ ఈ పవర్ -x² ఇంటూ 2 4x² ఇంటూ 2x ప్లస్ 8x. ఓకేనా. దీంట్లో నుంచి మైనస్ని కామన్ తీయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ పవర్ 0. ఈ పవర్ 0 ఎలా వచ్చింది, ఈ పవర్ x² అంటే -x². ఈ పవర్ x² -x² అంటే ఈ పవర్ 0 ఇంటూ -1 ఇంటూ, సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేయండి, 2 ఇంటూ 2x 4x మైనస్ 4x² ఇంటూ 2x అంటే 8x³ ప్లస్ 8x. ఓకేనా. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, -1 ఇంటూ 12x మైనస్ 8x³. సో మనకు వచ్చిన వాల్యూ ఇక్కడ ఎంతమ్మా, 8x³ మైనస్ 12x. మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే 8x³ మైనస్ 12x వచ్చింది.
నెక్స్ట్ ఇప్పుడు n ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే h4 of x ఈక్వల్ టు e పవర్ x స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ 4 ఇంటూ డో పవర్ 4 బై డో x పవర్ 4 ఇంటూ e పవర్ -x స్క్వేర్. సో మనం ఈ డెరివేషన్ని 4 టైమ్స్ అప్లై చేయాలి. సో అంటే e పవర్ x స్క్వేర్ ఇంటూ డో బై డో x ఇంటూ డో క్యూబ్ బై డో x క్యూబ్ ఇంటూ e పవర్ -x స్క్వేర్ కింద రాసుకోవచ్చా. నెక్స్ట్ e పవర్ x స్క్వేర్ ఇంటూ డో బై డో x ఆఫ్ మైనస్ e పవర్ -x స్క్వేర్ ఇంటూ 8x క్యూబ్ మైనస్ 12x. ఓకేనా. సో ఆల్రెడీ మనకి ముందున్న టర్మ్ నుంచి కూడా రాసుకోవచ్చు, లేదంటే మనం 3 టైమ్స్ డెరివేషన్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ e పవర్ x స్క్వేర్ ఇంటూ మైనస్ e పవర్ x స్క్వేర్, అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెరివేషన్ ఆఫ్ uv. So u into v dash, so plus v into u dash. So 8x cube e power minus x square into 24x square minus 12 plus 8x cube minus 12x into e power minus x square into minus 2x. Again e power minus x square minus x square ki derivation minus 2x. So which is equal to e power x square into e power minus x square minus of 24x square minus 12 minus 16x power 4 plus 24x square. సాల్వ్ చేస్తే మనకి టర్మ్ వస్తుంది. మీకు ఇలా చేసుకున్నా పర్లేదు, లేదంటే డెరివేషన్ని 4 టైమ్స్ చేయండి. 4 టైమ్స్ డెరివేషన్ అప్లై చేసినా సరే ఈ వాల్యూనే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మైనస్ని కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా, 24x స్క్వేర్ మైనస్ 24x స్క్వేర్ minus 16x power 4 plus 24x square minus 12. సో బయట ఉన్న టర్మ్ e పవర్ x మైనస్ e పవర్ x స్క్వేర్, అంటే బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్ అయితే e పవర్ 0 అయినా, అంటే ఇక్కడ వాల్యూ 1 ఉంటుంది. నెక్స్ట్ 16x పవర్ 4 మైనస్ 48x స్క్వేర్ ప్లస్ 12. సో ఇక్కడ మైనస్తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి ప్లస్ 16x పవర్ 4 24 ప్లస్ 24 48x స్క్వేర్, ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 48x స్క్వేర్, ఇక్కడ మైనస్ 12 ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ విత్ మైనస్ అయితే ప్లస్ 12. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ n ఈక్వల్ టు 5. h5 ఆఫ్ x ఈక్వల్ టు e పవర్ x స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ 5 ఇంటూ డో పవర్ 5 బై డో x పవర్ 5 ఇంటూ e పవర్ -x స్క్వేర్. ఓకేనా. సో e పవర్ x స్క్వేర్, సో -1 హోల్ పవర్ 5 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది -1 ఏనా. సో ఈ టర్మ్ మొత్తాన్ని డో బై డో ఎక్స్ ఇంటూ డో పవర్ 4 బై డో ఎక్స్ పవర్ 4 ఇంటూ ఈ పవర్ -x స్క్వేర్ కింద రాసుకోవచ్చా. ఆల్రెడీ టర్మ్ని ముందు దాంట్లో ఉంది కదా, దాన్ని కండిషన్ కింద తీసుకోవచ్చు. అంటే ఎలా రాసుకోవచ్చమ్మా, ఈ పవర్ x స్క్వేర్ ఇంటూ -1 ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ 16x పవర్ 4 మైనస్ 48x స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ ఈ పవర్ -x స్క్వేర్. నెక్స్ట్ e పవర్ x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ -x స్క్వేర్ మళ్ళీ యూవీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో మైనస్ ఈ పవర్ x స్క్వేర్, సో యూవీ ఫార్ములా అప్లై చేసుకుంటే ఈ పవర్ -x స్క్వేర్ ఇంటూ 64x క్యూబ్ మైనస్ 48 ఇంటూ 2 48x స్క్వేర్ అంటే 96x. సో ఈ 12 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ ఈ పవర్ -x స్క్వేర్ ఇంటూ -x స్క్వేర్కి డెరివేషన్ -2x ఇంటూ 16x పవర్ 4 మైనస్ 48x స్క్వేర్ ప్లస్ 12. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఆఫ్ ఈ పవర్ x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ -x స్క్వేర్ ఇంటూ 64x క్యూబ్ minus 96x minus 24x plus 96x cube minus 32x power 5. So e power x square ni e power minus x square ni common తీస్తే మనకి టర్మ్ వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఆఫ్, అగైన్ బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 0 మైనస్ ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ 64 ప్లస్ 96x క్యూబ్ అంటే 160x క్యూబ్ మైనస్ ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయి చూడండి అమ్మ, ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ -96 ఉంది, -24 ఉంది అంటే -120x. నెక్స్ట్ పవర్ 5 టర్మ్ కూడా ఒకటి ఉంది కదా, -32x పవర్ 5. సో ఆల్రెడీ మనకు ఒక ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 32x పవర్ 5 మైనస్ 160x క్యూబ్
plus 120x, which is the value equal to h5 of x. Next topic చూడండమ్మా, ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టేట్మెంట్ చూడండి. ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ hn of x into hm of x dx equal to, so 0 if m not equal to n, and root pi n factorial into 2 power n if m equal to n. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు, సో ఎం నాట్ ఈక్వల్ టు అయితే కండిషన్ ఏంటమ్మా? 0. సో ఎం ఈక్వల్ టు ఎన్ అయితే మనకు కండిషన్ ఏంటి? రూట్ పై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ ఎన్. ఓకేనా? సో ప్రూఫ్ చూడండి. బై గాషియన్ ఇంటిగ్రల్. సో గాషియన్ ఇంటిగ్రల్ ఫార్ములా నుంచి మనం ఏం రాసుకోవచ్చమ్మా? మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్ డియూ ఈక్వల్ టు రూట్ పై. ఓకేనమ్మా? సో గాషియన్ ఇంటిగ్రల్ నుంచి ఏం రాసుకోవచ్చు? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్ డియూ ఈక్వల్ టు రూట్ పై. అండ్ ఆల్రెడీ మనం ఒక జనరేటింగ్ ఫంక్షన్ డెఫినేషన్ స్టేట్మెంట్ ప్రూవ్ చేసాం కదా. సో ఫార్ములా ఏంటమ్మా? ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x. సో కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ తీసుకుంటున్నాను చూడండి. ఈ పవర్ 2sx మైనస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ m ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ s పవర్ m బై m ఫ్యాక్టోరియల్ ఇంటూ hm ఆఫ్ x. ఈ కండిషన్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనం ప్రూవ్ చేయాల్సిన LHS కండిషన్లు ఏమున్నాయమ్మా? hn ఆఫ్ x ఉంది, hm ఆఫ్ x ఉంది. సో hn ఆఫ్ x అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ హెర్మైట్ పాలినామియల్. సో బై జనరేటింగ్ ఫంక్షన్ నుంచి మనం కండిషన్స్ రాసుకోవచ్చా? ఒకటి hn ఆఫ్ x ఫామ్ లో తీసుకుంటున్నాము, ఇంకోటి hm ఆఫ్ x ఫామ్ లో తీసుకుంటున్నాము. So give the equation number 2. Next, multiply 1 with 2. సో ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా. ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2sx మైనస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఇంటూ సమ్మేషన్ m ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n ఇంటూ s పవర్ m బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ m ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x ఇంటూ hm ఆఫ్ x. సో LHS కండిషన్ LHS తో మల్టిప్లికేషన్ చేస్తాం, RHS టర్మ్ ని RHS తోనే మల్టిప్లికేషన్ చేస్తాం. నెక్స్ట్, కంపేరింగ్ ద కోషన్స్ ఆఫ్ t పవర్ n ఇంటూ s పవర్ n. సో కంపేరింగ్ చేయాలి. సో t పవర్ n బై t పవర్ n ఇంటూ s పవర్ m ని కోషంట్ ని కంపేర్ చేస్తామని ఇక్కడ కండిషన్ ఏమొస్తుందమ్మా? ఈ పవర్. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయితే LHS కండిషన్ లో పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ మైనస్ s స్క్వేర్ ప్లస్ 2tx ప్లస్ 2sx ఈక్వల్ టు, సో మనకు కావాల్సిన కండిషన్ ఏంటి? t పవర్ n ఇంటూ s పవర్ m కోషంట్ ని కంపేర్ చేయాలి. సో మనకి ఏమొస్తుంది అప్పుడు? 1 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ m ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x ఇంటూ hm ఆఫ్ x. ఓకేనా? నెక్స్ట్, n ఫ్యాక్టోరియల్ ఇంటూ m ఫ్యాక్టోరియల్. సో బోత్ సైడ్స్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ m ఫ్యాక్టోరియల్ తో మల్టిప్లికేషన్ చేస్తే మనం ఇప్పుడు నెక్స్ట్ కోషంట్ ఆఫ్ t power m into s power m in the expansion of e power minus t square minus s square plus 2tx plus 2sx equal to hn of x into hm of x. So both sides n factorial into m factorial తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు, ఓకేనా, మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ? RHS సైడ్ టర్మ్ hn of x into hm of x. ఓకేనా? Now multiply both sides with e power minus x square and integrate between minus infinity to plus infinity with respect to dx. సో బోత్ సైడ్స్ మనం మల్టిప్లికేషన్ చేయాల్సిన కండిషన్ ఏంటి? ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి, దానికి ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఉండాలి, విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ ఉండాలి. ఓకేనమ్మా? నెక్స్ట్, n factorial into m factorial times of quotients of t power n into s power m in the expansion. సో ఇప్పుడు బోత్ సైడ్స్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ని మల్టిప్లికేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ అండ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ.
ఓకేనా. సో ఇప్పుడు అలాగే బోత్ సైడ్స్ -∞ టు +∞ వరకు e పవర్ -x² ఇంటూ dx తీసుకుని చేసాం చూడండి నెక్స్ట్ స్టెప్లో. సో ఇంటిగ్రల్ -∞ టు +∞ e పవర్ -x² ఇంటూ e పవర్ -t² -s² ప్లస్ 2tx ప్లస్ 2sx ఇంటూ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ టు +∞ e పవర్ -x². సో RHS కండిషన్లో మనకు మిగిలిన టర్మ్ ఏంటమ్మా hn(x) ఇంటూ hm(x) ఇంటూ dx. విత్ రెస్పెక్ట్ టు dx కూడా మనం తీసుకోవాలి కదా. నౌ కన్సిడర్ ఇంటిగ్రల్ -∞ టు +∞ e పవర్ -x² -t² -s² ప్లస్ 2tx ప్లస్ 2ss ఇంటూ dx. సో బోత్ సైడ్స్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్, which is equal to integral -∞ to +∞ e power -x² hn(x) into hm(x) of dx. సో మనం RHS సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం కండిషన్ ఏం తీసుకోవచ్చమ్మా. సో కండిషన్ ఏం తీసుకోవచ్చు చూడండి. సో ఇంటిగ్రల్ -∞ to ఇంటూ e పవర్ -x² -t² -s² ప్లస్ 2tx ప్లస్ 2sx ఇంటూ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to +∞ e పవర్ -x² -t² -s² ప్లస్ 2tx ప్లస్ 2sx ప్లస్ 2st మైనస్ 2st ఇంటూ dx. సో ఈ LHS కండిషన్ని ఒక 2st ఇంకొక 2st విత్ రెస్పెక్ట్ టు యాడ్ అండ్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఈ 2st మైనస్ 2st ఈ కండిషన్ మనం తీసుకుంటున్నాం. ఒక 2stని యాడ్ చేసి ఇంకో 2stని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇంటూ dx అనేది కామనే కదమ్మా. సో అదే dxని రాసుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, which is equal to integral -∞ to +∞ e power -x² -t² plus s² plus 2st plus 2xని కామన్ తీస్తే మనకి ఏమొస్తుందమ్మా ఇంటూ t ప్లస్ s. ఇందులో 2xని కామన్ తీస్తే ఇందులో 2xని కామన్ తీస్తే t ప్లస్ s అయినా ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ 2st ఆల్రెడీ ఇక్కడ -2stని బయటికి తీసుకొచ్చేస్తే ప్లస్ 2st అయింది కదా. సో ఇక్కడ ఇంకొక లాస్ట్ రిమైనింగ్ మిగిలిన టర్మ్ ప్లస్ 2st ఇంటూ dx. ఓకే. నెక్స్ట్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to +∞ e పవర్ -x² మైనస్ ఇది a² ప్లస్ b² ప్లస్ 2ab ఫార్ములా ఉంది కదా, అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే t ప్లస్ s హోల్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ s ప్లస్ t ఇంటూ e పవర్ 2st ఇంటూ dx. సో స్ప్లిట్ చేసేసుకుంటున్నాము. నెక్స్ట్ ఈ పవర్ 2stని బయటికి తీసుకొచ్చేస్తే ఈ పవర్ 2st ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to +∞ ఈ పవర్. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మైనస్ని కామన్ తీసేయండి. మైనస్ని కామన్ తీస్తే x² ప్లస్ ఆఫ్ t ప్లస్ s హోల్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ s ప్లస్ t. ఓకేనా. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే a² ప్లస్ b² ప్లస్ 2ab ఏ ప్లేస్లో x కింద b ప్లేస్లో s ప్లస్ t కింద తీసుకుంటే మనకి ఇదే టర్మ్ వస్తుంది చూడండి. సో మైనస్ని కామన్ తీసి రాసుకుంటున్నాం. ఓకేనా. సో ఈ విచ్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ 2st ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to +∞ ఈ పవర్ ఆఫ్ మైనస్. సో a² ప్లస్ b² మైనస్ 2ab. సో ఎలా రాసుకోవచ్చమ్మా a మైనస్ b హోల్ స్క్వేర్ ఇంటూ dx అంటే ఈ పవర్ ఆఫ్ -x మైనస్ t ప్లస్ s హోల్ స్క్వేర్ ఇంటూ dx. Let us consider put u equal to x minus of t plus s. So x minus of t plus s ni simple గా u కింద కన్సిడర్ చేస్తున్నాం. సో u కింద కన్సిడర్ చేస్తే with respect to u డెరివేషన్ ని అప్లై చేయండి with respect to du. సో డెరివేషన్ అప్లై చేస్తే du ఈక్వల్ టు x మైనస్ 0. ఓకేనమ్మా. సో du ఈక్వల్ టు x మైనస్ 0. Next, that implies e power 2st equal to integral -∞ to +∞ e power minus u square into du. సో మనం ఈ x మైనస్ s ప్లస్ t ప్లేస్లో u కిందగా కన్సిడర్ చేసుకుంటున్నాం. సో అక్కడ u కింద కన్సిడర్ చేసుకుంటున్నాం మనకి ఏమొచ్చిందమ్మా du ప్లేస్లో ఈక్వల్ టు x. ఓకేనా. సో x ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు du కింద రాసుకోవచ్చు. సో ఈ విచ్ ఈజ్ ఈ పవర్ 2st ఇంటూ ఆల్రెడీ మన గాషియన్ ఇంటిగ్రల్ ఫార్ములా నుంచి ఇంటిగ్రల్ -∞ to +∞ e పవర్ మైనస్ u స్క్వేర్ ఇంటూ du అంటే ఎలా తీసుకున్నామో √π.
సో ఈ వాల్యూ ప్లేస్లో మనం గాషియన్ ఇంటిగ్రల్ ఫార్ములా ఈ థియరంలో స్టార్టింగ్ రాసాం చూడండి, రూట్ పై అనే వాల్యూ తీసుకుని, సో e⁻2st ఇంటూ రూట్ పై. సో మనం వాల్యూని క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకి ఫైనల్గా ఏమొచ్చిందమ్మా, ఇంటిగ్రల్ -∞ to +∞ e⁻−x² -t² -s² plus 2tx plus 2sx into dx equal to e⁻2st into రూట్ పై. ఓకేనా. నెక్స్ట్ మనం e⁻x ని మనం ఒక ఫార్ములాను మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఫార్ములాలో రాసుకున్నాం. e⁻x అంటే సమ్మేషన్ n = 0 to ∞ e⁻n ఫ్యాక్టోరియల్, లేదా r తీసుకుంటే e⁻x⁻r ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో ఇక్కడ x ప్లేస్లో మనకి ఏముంది, 2st ఉంది. సో సమ్మేషన్ n = 0 to ∞ 2st హోల్ పవర్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ రూట్ పై. ఇది మనం e⁻x ఫార్ములా నుంచి రాసుకుంటున్నాము, which is equal to summation n = 0 to ∞ 2st whole power n ని 2 power n into s power n into t power n factorial into root pi. Now n factorial m factorial times of quotient of t power n s power m in the expansion of. So n factorial m factorial times ని అప్లై చేసినప్పుడు దేని యొక్క quotient అమ్మా, t power n s power m. ఓకేనా. సో ఇంటిగ్రల్ -∞ to +∞ e⁻−x² -t² -s² plus 2tx plus 2sx into dx equal to into n factorial into m factorial 1/n factorial m factorial అంటే ఈ కండిషన్ ఇటు వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందమ్మా, మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో n factorial m factorial into, సో ఆల్రెడీ మనకు ఒక కండిషన్ తెలుసు, m = n అయితే మన కండిషన్ ఏంటమ్మా, 2 power n/n factorial into రూట్ పై. సో ఈ కండిషన్ ఎలా వచ్చిందో చూడండి. సో మనం m = n తీసుకుంటున్నాం. ఇక్కడ పైన కండిషన్లో t power n s power m అంటే ఇక్కడ s ప్లస్ m ప్లేస్లో n ఉంది. సో మనం ఇక్కడ m = n కింద కన్సిడర్ చేస్తే n = m కింద రాసుకోవచ్చా అంటే ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు, t power n into s power m. సో మన యొక్క కోషంటేగా రాసుకోవాల్సింది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ ఇంటూ m ఫ్యాక్టోరియల్ ఆఫ్, సో 2 power n బై ఈ కండిషన్ నుంచి మనం ఒక కోషంట్ని తీస్తున్నాం, అది t power n ఇంటూ s power m ని. సో మనకు అప్పుడు ఏమొస్తుంది, 2 power n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ రూట్ పై ఇఫ్ n = m. సో n ఫ్యాక్టోరియల్ m ఫ్యాక్టోరియల్ టైమ్స్ ఆఫ్ కోషంట్ మల్టిప్లికేషన్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ n ప్లేస్లో m రీప్లేస్ చేస్తే మనకి ఈ కండిషనేగా వస్తుంది. అండ్ 0 ఇఫ్ n నాట్ ఈక్వల్ టు m. సో ఇప్పుడు ఇక్కడ n నాట్ ఈక్వల్ టు m అవ్వకపోతే అసలు మనకి ఇక్కడ కోషంట్ అనేది రాదుగా. సో కోషంట్ అనేది రానప్పుడు మనకు వాల్యూ అక్కడ ఏమవుతుంది, 0 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో m = n అయితే మనం n ఫ్యాక్టోరియల్ n ప్లేస్లో n కింద రాసుకోవచ్చమ్మా, అంటే n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ into 2 power n by n factorial into root pi if n = m and 0 if n not equal to m. సో ఒక n factorial ఇంకొక n factorial క్యాన్సిల్ అయిపోతే మనకి ఇప్పుడు ఏమొస్తుందమ్మా, 2 power n into n factorial into root pi if n = m and 0 if n not equal to m. ఓకేనా. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా, చూడండి ఒకసారి. సో 0 if m not equal to m and root pi n factorial into 2 power n if m equal to n. సో ఆల్రెడీ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఒక కండిషన్ చూడండి, మనకు ఆల్రెడీ దీంట్లో ఒక కండిషన్ తీసుకున్నాం. ఎలా తీసుకున్నామంటే ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, కన్సిడర్ పైన తర్వాత, సో ఇంటిగ్రల్ ఆఫ్ -∞ e⁻−x² -t² -s² plus 2tx plus 2sx into dx equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ to +∞ e⁻−x² hn of x into hm of x into dx. అంటే మనం ఈ ప్లేస్లో, అంటే ఈ వాల్యూ ప్లేస్లో మనం ఈ వాల్యూని రీప్లేస్ చేసుకోవచ్చమ్మా. సో అదే చేసాం లాస్ట్లో, చూడండి ఒకసారి. ఇక్కడ మనకి వాల్యూ ఏమొచ్చింది, ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to +∞ e⁻x² -t² -s² plus 2tx plus 2sx into dx. అంటే మనం ఈ వాల్యూని ఏమని రాసుకోవచ్చమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to +∞ e⁻−x² into hn of x into hm of x into dx కింద రాసుకోవచ్చా. సో ఫస్ట్ మనం తీసుకున్న కండిషన్ బట్టి, సో ఆ వాల్యూ ప్లేస్లో ఈ వాల్యూని రీప్లేస్ చేస్తే మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. సో దిస్ ఈజ్ ద ఆర్థోగనల్ ప్రాపర్టీస్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్. ఓకేనా. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది.
నెక్స్ట్ రికరెన్స్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం అమ్మ. రికరెన్స్ ఫార్ములా థీరం చూడండి. ప్రూవ్ దట్ hn dash of x equal to 2n into hn minus 1 into x కామా n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి? hn dash of x equal to 2n into hn minus 1 of x కామా if n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది. ఇది రికరెన్స్ ఫార్ములా 1. ఓకేనమ్మా. సో ఫస్ట్ రికరెన్స్ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, తర్వాత దాంట్లో యూస్ చేస్తాం. ఓకేనా. ప్రూఫ్ చూడండి. బై జనరేటింగ్ ఫంక్షన్ నుంచి మనం ఏమని రాసుకోవచ్చమ్మా? e పవర్ 2tx మైనస్ t స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ e t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందమ్మా? సో ఇక్కడ మనకి సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ hn ఆఫ్ x ఉంది, దీనికి డిఫరెన్షియేట్ అప్లై చేస్తే hn డాష్ ఆఫ్ x ఏనా? ఓకేనమ్మా. నెక్స్ట్ e పవర్ 2tx మైనస్ t స్క్వేర్. సో e పవర్ x కి డెరివేషన్ e పవర్ x. ఇక్కడ x ఫార్ములా ఒకటి ఉంది చూడండి, 2tx. x కి డెరివేషన్ అప్లై చేస్తే 2t. ఓకేనమ్మా. సో నెక్స్ట్ విచ్ ఈస్ దట్ ఇంప్లాయ్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n ఇంటూ hn డాష్ ఆఫ్ x బై x n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2t ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x. అగైన్ జనరేటింగ్ ఫంక్షన్ ప్లేస్ లో మనం ఈ కండిషన్ ని రాసుకుంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ summation n equal to 0 to infinity t power n by n hn dash of x by n factorial equal to 2. ఆల్రెడీ ఇక్కడ ఒక t ఉంది, లోపల ఒక t పవర్ n ఉంది. సో మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n ప్లస్ 1 ఇంటూ hn ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్. ఓకేనా. నెక్స్ట్ summation n equal to 0 to infinity t power n by n hn dash of x by n factorial equal to 2 into summation n equal to 1 to infinity hn minus 1 of x into t power n by n minus 1 whole factorial. ఇక్కడ చూడండి, సపోజ్ n ఈక్వల్ టు 0 అయితే 0 టు ఇన్ఫినిటీ తీసుకుంటే కండిషన్, ఒకవేళ n ఈక్వల్ టు 1 తీసుకుంటే n మైనస్ 1 వాల్యూ ఏమవుతుంది? విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా. సో ఇలాగే నౌ కంపేరింగ్ ద కోషెంట్ ఆఫ్ t పవర్ n. సో బోత్ సైడ్స్ ఇప్పుడు t పవర్ n ని కోషెంట్స్ ని కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా. hn డాష్ ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ x బై n మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. ఓకేనా. బోత్ సైడ్స్ t పవర్ n ని కోషెంట్స్ ని కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ t పవర్ n కోషెంట్ ఎలా వచ్చిందంటే, ఒకసారి దీనికి ముందు స్లైడ్ లో చూడండి అమ్మ ఒకసారి. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే t పవర్ n ప్లస్ 1 hn ఆఫ్ x, t పవర్ n ప్లస్ 1 కోషెంట్ అయితే మనకు వాల్యూ ఏముంది? ఇక్కడ hn ఆఫ్ x ఉంది, అంటే ఒక టర్మ్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ n కి రాసుకునేటప్పుడు ఒక టర్మ్ తగ్గాలి కదా, అంటే hn మైనస్ 1 ఆఫ్ x. సో బై n మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. సో ముందున్న టర్మ్ లో మనకి అక్కడ ఏముంది? n ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఒక టర్మ్ తగ్గిస్తున్నాం కాబట్టి n మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో ఇప్పుడు t పవర్ n కోషెంట్స్ ని కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందమ్మా? hn డాష్ ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ x బై n మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. సో నెక్స్ట్ n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటమ్మా? n ఇంటూ n మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. సో hn డాష్ ఆఫ్ x బై n ఇంటూ n మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ x బై n మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో నెక్స్ట్ బోత్ సైడ్స్ n minus 1 whole factorial, n minus 1 whole factorial get cancelled. మనకి టర్మ్ ఏం మిగులుతుందమ్మా? hn dash of x by n equal to 2 into hn minus 1 of x. సో నెక్స్ట్ hn dash of x equal to ఈ n ఇటు వెళ్తే మల్టిపుల్ అవుతుంది కదమ్మా. సో 2n into hn minus 1 of x for n greater than or equal to 1. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. హెన్స్ ద థీరమ్ ఈస్ proved. This is all about today, and these are the reference books for the special functions. If you have any doubts, you can clarify by these books. So thank you.